హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. మనము ప్రీవియస్గా నేషనలిజం ఇన్ యూరోప్ గురించి చూసాము. అంటే యూరోప్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క నేషన్ ఫామ్ చేసుకోవాలనే ఐడియా ఎలా ఉంది, అండ్ అలాగే ఏమేమి నేషన్స్ ఫామ్ అయినాయో కూడా చూసాం. సో ఇది సెక్షన్ 1లో సెకండ్ టాపిక్ అన్నమాట, నేషనలిజం ఇన్ ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మన ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. అసలు మన ఇండియాలో నేషన్ ఫామ్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాము. సో లెట్స్ బిగిన్. నేషనలిజం ఇన్ ఇండియా. మనం చూసాము యూరోప్లో మోడర్న్ నేషనలిజం అనేది ఎలా ఉందో, అండ్ దాని నుంచి వాళ్ళు నేషన్స్ ఏ విధంగా ఫామ్ చేసుకున్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అక్కడున్న పీపుల్స్ అండర్స్టాండింగ్, అంటే అక్కడున్న జనాలకి ఏమర్థమైందంటే అసలు మేమేంటి, మా స్ట్రెంగ్త్ ఏంటి, మేము ఏం చేయగలము అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. దాని తర్వాత వాళ్ళు కొత్త కొత్త సింబల్స్ ఇచ్చుకోవడము, కొత్త కొత్త ఐకాన్స్, కొత్త సాంగ్స్ అండ్ ఐడియాస్ ఇవన్నీ కూడా వాళ్ళలోకి రావడం జరిగింది. అండ్ తర్వాత వాళ్ళకి సమ్ జియోగ్రఫికల్ బౌండరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించుకొని ఫైనల్గా ఒక నేషన్ ఫార్మింగ్ అనేది మనం చూసాము. ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్గా జరిగాయండి? ఇమీడియట్గా జరగలేదు. ఇవన్నీ కూడా మనకి చాలా లాంగ్ ప్రాసెసెస్ అన్నమాట. మనకి చాలా స్ట్రగుల్స్ చేశారు. అంటే ఓన్లీ మనకి రివోల్ట్ చేయడమే కాకుండా, కొట్లాట్లే కాకుండా, అసలు వాళ్ళలో కల్చరల్గా ఏ విధంగా మార్పులు వచ్చాయి అంటే సాంగ్స్ కానీ, లేకపోతే యాక్ట్స్ కానీ, ప్లేస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ఒక నేషనలిస్ట్ భావాలు వచ్చాయో కూడా మనము ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నాము. సో ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీరు ప్రీవియస్ చాప్టర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ లానే మన ఇండియాలో కూడా ఉంటాయి. సో హౌ డిడ్ దిస్ కాన్షియస్నెస్ ఎమర్జ్ ఇన్ ఇండియా? అసలు ఇండియాలో మనకి ఒక నేషన్ ఫామ్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చిందని ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. సో ఇండియాలో చూసుకుంటే మనకి కొలోనియల్ రూల్ అనేది ఉంది, అంటే బ్రిటిష్ వారి పాలన మన భారతదేశంలో ఉంది. సో ముఖ్యంగా ఆ కొలోనియల్ రూల్ నచ్చక మన వాళ్ళు యాంటీ కొలోనియల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి పాలన మన భారతదేశంలో వద్దు, మేము ఇండిపెండెంట్గా ఉండాలి, మాకు కూడా ఒక నేషన్ కావాలి అని చెప్పేసి యాంటీ కొలోనియల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న జనాలలో ఒక యూనిటీ అనేది ఏర్పడింది అనమాట. అంటే మనందరం కలిస్తేనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చేసింది. ఈ నమ్మకం అనేది మనకి ఒక కమ్యూనిటీ, రెండు కమ్యూనిటీస్ ఇలా కాదు, మనకి ఏవైతే డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయో మన భారతదేశంలో అందరిలో కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఈ బాండింగే మనకి ఈ గ్రూప్స్ అన్నిటినీ కూడా యునైట్ చేయడం జరిగింది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ ఫెల్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద కొలోనియలిజం డిఫరెంట్లీ. Their experiences were varied and their notions of freedom were not always the same. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారండి. 10 మందిలో 10 మంది మైండ్ సెట్ ఒకటే విధంగా ఉందా అంటే ఉండదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని, అంటే ఒక గ్లాస్ ఉంది, దాంట్లో హాఫ్ వాటర్ తీసుకున్నాం. ఒక 2 పర్సన్స్ని తీసుకొచ్చి దీన్ని చూసి మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే వాళ్ళు ఏం చెప్తారు, అదేంటి సగమే ఉన్నాయి నీళ్ళు అని చెప్పేసి ఫస్ట్ పర్సన్ అంటాడు. సెకండ్ పర్సన్ ఏమంటాడు, దీంట్లో సగం వాటర్తో నిండి ఉంది అని చెప్పేసి సెకండ్ పర్సన్ చెప్పాడు. అంటే ఫస్ట్ పర్సన్ అంటే కొంచెం నెగిటివ్గా సగం వాటర్ ఉన్నాయి ఇంకా సగం ఏవి అన్నట్టుగా అన్నాడు. సెకండ్ పర్సన్ ఏంటంటే అట్లీస్ట్ సగమైనా నిండి ఉంది అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు. సో అదేవిధంగా ఒక పర్సన్ యొక్క మైండ్ సెట్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ రీజన్ చెప్పుకోవచ్చు అంటే కొంతమంది బ్రిటిషర్స్కి ఫేవర్గా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే మనకి ఇవన్నీ ఎందుకులే మనం బ్రతికేస్తున్నాం కదా హ్యాపీగానే అని చెప్పేసి కొంతమంది అలా అనుకోవచ్చు, కొంతమంది ఏం పట్టించుకొని వాళ్ళు ఉంటారు. సో అలా ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ వాళ్ళకి ఈ కొలోనియలిజం అనేది డిఫరెంట్గా కనిపించింది అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఈ గ్రూప్స్ అన్నిటినీ, ఈ క్లాసెస్ అన్నిటినీ మనం ఎలాగైనా ఏకం చేయాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే వీటన్నిటిని కూడా ఒక సింగిల్ మూమెంట్లోకి తీసుకురావాలి, అంటే ఒక
అందరం కలిసి ఒక పెద్ద ఉద్యమం లాంటిది చేస్తేనే మనకి సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈయన భావిస్తూ ఉండేవారు. బట్ ఈ యూనిటీ అనేది మనకి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా జరగలేదన్నమాట. అంటే గొడవలు అయ్యాయి ఇలా యునైట్ అవ్వడానికి. ప్రీవియస్ బుక్స్లో మనము రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ అలాగే టిల్ 1919 దాకా చదువుకోవడం జరిగింది. మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఏంటంటే 1920s నుంచి మనకి ఈ నేషనల్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. లైక్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటి, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటే ఏంటి, ఖిలాఫట్ మూమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్లో మనము అసలు కాంగ్రెస్ ఒక నేషనల్ మూమెంట్ని ఎలా డెవలప్ చేసింది, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ని ఎలా యునైట్ చేసింది, అండ్ ఈ నేషనలిజం అనేది జనాల యొక్క ఇమాజినేషన్లో ఏ విధంగా స్టార్ట్ అయిందని కూడా చూద్దాం మనము. సో ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో మనము ద ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫట్ అండ్ నాన్ కోఆపరేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. మాస్ ప్రొసెషన్స్ ఆన్ ద స్ట్రీట్స్ బికేమ్ ఏ కామన్ ఫీచర్ డ్యూరింగ్ ద నేషనల్ మూమెంట్. సో 6th April 1919 జనాలందరూ చూడండి ఎంత లక్షల మంది జనాలు రోడ్ల మీదకి వచ్చేసి యునైట్ అయిపోయి ఈ మూమెంట్లో పాల్గొనడం జరిగింది. సో డోంట్ వరీ, మనం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. థ్యాంక్ యూ. జై హింద్.